హలో నేచర్స్, వెల్కమ్ టు ప్రకృతి తొలి జీవనం. ఈ టార్టారిక్ యాసిడ్ కూరగాయల మీద ఉన్న అన్ని రకాల కెమికల్స్ని, మందులను తొలగించి మన ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది. మీరు మార్కెట్లో దొరికే కూరగాయలను నీటిలో కడిగి వాడుకుంటున్నారా? అయితే 100% మీ ఒంట్లో రోగాలు ఉన్నట్లే. ఎందుకంటే రైతులు అధిక దిగుబడి రావడానికి, పెట్టిన పెట్టుబడి వెళ్ళడానికి ప్రతి కూరగాయ మీద, ప్రతి ఆకుకూర మీద విపరీతమైన కెమికల్స్, మందులు, ఫెర్టిసైడ్స్, హానికరమైన స్ప్రేస్ చేసి చాలా ఎక్కువగా మార్కెట్లోకి దిగుబడి చేస్తున్నారు. వీటిని మనం మార్కెట్ నుంచి తెచ్చి అలాగే నీటిలో కడిగి నామమాత్రంగా వాడుకుంటున్నాం. కూరగాయల మీద ఉన్న కెమికల్స్ అన్నీ మన శరీరంలోకి వెళ్ళి లోపల ఉన్న సహజమైన యాంటీబయాటిక్స్ని మరియు ఇమ్యూనిటీ సిస్టాన్ని, మెటబాలిజాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి అన్ని అవయవాలను అయోమయానికి గురిచేసి ఎన్నో రోగాలను మన శరీరంలోకి ఆహ్వానిస్తున్నాయి ఈ కెమికల్స్. కాబట్టి అన్ని ఆహార పదార్థాలు మొత్తం కెమికలైజ్ అయినాయి. సో ప్రస్తుతం మరి కూరగాయల మీద ఉన్నటువంటి ఆ కెమికల్స్ని, మందులని ఎలా కడగాలి, ఎట్లా శుభ్రం చేయాలి, దేనితో కడిగితే వాటి మీద ఉన్న ప్రమాదకరమైన కెమికల్స్ అన్నీ చాలా నీట్గా, తొందరగా, ఈజీగా తొలగిపోతాయి అంటే టార్టారిక్ యాసిడ్లో ఈ కూరగాయలని కడగాలి. అసలు టార్టారిక్ యాసిడ్ అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? ఆ పేరు మేము అసలు ఇప్పటి వరకు వినలే కదా అని మీరు కంగారు పడకండి. ప్రతి ఇంట్లో ఈ టార్టారిక్ యాసిడ్ చింతపండులో ఉంటుంది. చింతపండుని ఒక వాటర్లో నానేసి రసం తీసి దాంట్లో కొంచెం ఉప్పును వేసి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలను వాడుకునే ముందు, అంటే వంట చేసుకునే ముందు ఒక 10 నిమిషాలు ఆ చింతపండు వాటర్లో నానేసి ఆ తర్వాత కెమికల్ అంతా డిజాల్వ్ అయినాక, అంటే పూర్తిగా చింతపండు వాటర్లోకి ఆ కెమికల్స్ అంతా వచ్చినాక 10 నిమిషాల తర్వాత కూరగాయలను దాంట్లో నుంచి తీసి మంచినీళ్ళతో కడుక్కొని వంట చేసుకుంటే చాలా అద్భుతమైన ఆరోగ్యంతో పాటు మంచి రుచి ఉంటుంది. మీకు ఓపిక ఉండి 6 నెలలు ఇలా ఈ పద్ధతిలో కూరగాయలను కడుక్కొని వాడుకుంటే ఇంట్లో ఉన్న అందరి ఆరోగ్యాలు ఒకే దెబ్బకు సెట్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్యాలు లేకుంటే ఫ్యూచర్లో మీ జోలికి ఎట్లాంటి అనారోగ్యాలు, వ్యాధులు రావు. ఇంత అద్భుతమైన ఆరోగ్య చిట్కా మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళు తెలుసుకుంటారు మీలాగా.